ఎర్రకోట దగ్గర పేలుడు అది తీవ్రవాదులు చేసినటువంటి పేలుడా, లేకపోతే ఏమైనా టెక్నికల్ అంశాల వల్ల జరిగినటువంటి పేలుడా, ఇంకా పూర్తి సమాచారం మనకు రాలేదు. ఈ లోపే మనం ఆవేశపడిపోయి ఫలానా వాళ్ళు చేశారు, ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు, ఎన్ఐఏ బృందాలు, ఢిల్లీ పోలీసులు వీళ్ళందరూ కూడా రంగంలోకి దిగారు. అమిత్ షా గారు ఆ సమాచారం కనుక్కుంటూ ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, దాన్ని బట్టి ఇమ్మీడియట్ గా ఒక అంచనాకు ఎవరు రారు. ఫోరెన్సిక్ అనాలిసిస్ జరుగుతుంది, ఈ పాటికే జరిగి ఉంటుంది. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా టెక్నికల్ అంశాలతో వచ్చినటువంటిది ఈ పాటికే కేంద్రానికి కొంత తెలుసుంటుంది. కానీ దాన్ని వెంటనే కొన్ని సందర్భాలలో బయటికి ప్రకటించారు. ఎందుకు అనంటే తీవ్రవాదులకు సంబంధించినటువంటిది ఉందనుకోండి, ఆ విషయాన్ని కూడా వెంటనే టకటక బయటికి ప్రకటించడాలు అవన్నీ చెయ్యరు. ఎందుకంటే కొంతమంది అలర్ట్ అవుతారు. దానికి చాలా క్యాలిక్యులేషన్స్ అవన్నీ ఉంటాయి. వాళ్లకు ఎప్పుడు సమాచారం బయటికి చెప్పాలి ఏంటి అన్నది కేంద్రం చూసుకుంటుంది. సో అక్కడి నుంచి సమాచారం వచ్చిన తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది మనం దానికి సంబంధించి మాట్లాడుకుందాం. కాకపోతే మన భారతదేశంలో అంతకుముందు ఒక 11 సంవత్సరాల క్రితం వరుసగా ఇలాంటి పేలుళ్లు ఎలా జరిగాయో మనకు తెలుసు. 2004 నుంచి 2013 మధ్యలో జరిగినటువంటి పేలుళ్లు అవన్నీ మనకు తెలుసు కాబట్టి, చూసాం కాబట్టి ఇమ్మీడియట్ గా మనకు తట్టేదేమిటి, ఎవరు చేశారు, ఎవరు చేయించుంటారు అన్న దాని మీద మనకు ఆల్రెడీ ఒక అవగాహన వచ్చుంటది, మనకున్నటువంటి పాత ఎక్స్పీరియన్స్ ని బట్టి. అదే నిజమా కాదా అన్నది మరికొన్ని గంటలలో కేంద్రం ప్రకటిస్తుంది. ఢిల్లీలో ఏమైనా సంఘటన జరిగిందనుకోండి, మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుస్తుంది. అన్ని దేశాలకు చెందిన దినపత్రికలలో ప్రధాన వార్తగా లేదు ప్రధాన పేజీలో ఒక వార్తగా వస్తుంది. ఎందుకంటే భారతదేశానికి రాజధాని కదా ఢిల్లీ, అది కూడా ఎర్రకోట అనగానే ప్రపంచంలో ఉండే చాలా మంది జర్నలిస్టులకు, చాలా మంది ఎడిటర్స్ కు అందరికీ తెలుసు ఇది చాలా కీలకమైనది. భారతదేశం యొక్క ఆగస్ట్ 15, జనవరి 26 ఈ సంబరాలు మొత్తం రిపబ్లిక్ డే అండ్ ఇండిపెండెన్స్ డే సంబరాలు ఎర్రకోట దగ్గర జరుగుతాయి. చాలా కీలకమైనది ఎర్రకోట. ఢిల్లీ నగరం భారతదేశానికి రాజధాని. సో ఇది చాలా పెద్ద సంఘటన అని హైలైట్ చేసి అందరూ దినపత్రికలలో కూడా రాస్తారు. ఆబ్వియస్ గా ఇదే కావాలి కొన్ని తీవ్రవాద నెట్వర్క్లకు కూడా. అయితే అండి, ప్రస్తుతం ఎంతవరకు మన దగ్గర సమాచారం ఉందో అంతవరకు మాత్రమే మాట్లాడదాం ఢిల్లీ సంఘటన గురించి. ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర ఒక పేలుడు జరిగింది. దాని మీద ఢిల్లీ నగర పోలీస్ కమిషనర్ ఇచ్చినటువంటి వివరాలు ఏంటంటే, సాయంత్రం 6:52 ఈ పేలుడు జరిగింది. ఎర్రకోట సమీపంలో ఆ దగ్గరికి స్లోగా వచ్చినటువంటి ఒక వెహికల్ i20 కారు రెడ్ లైట్ దగ్గర కారు ఆగింది. ఆ కారు ఆగుతుండగానే ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఆ పేలుడు ధాటికి దాని పక్కనే ఉన్నటువంటి మిగతా కార్లు, బైకులు ఏమేమి ఉన్నాయో అన్ని కూడా ధ్వంసమయ్యాయి. ఆ ఘటనలో 10 మంది దాకా మరణించారు, ఇంకా కొంతమంది గాయపడ్డారు. ఇది ఢిల్లీ కమిషనర్ ఆఫ్ పోలీస్ చెప్పారు. అలాగే అండి, ఈ పేలుడు సంఘటనకు సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయన చాలా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ తో ఆయన మాట్లాడారు. పేలుడు ఘటనకు చెందినటువంటి వివరాలను అమిత్ షా గారు మొత్తం తెలుసుకుంటూ ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎప్పటికప్పుడు అండి ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ ను అమిత్ షా గారు ప్రశ్నిస్తూ ఉన్నారు, కంటిన్యూగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉన్నారు. అయితే ఇందులో కుట్రకోణం ఉందా లేదా, ఎవరైనా పేలుడు పదార్థాలు తెచ్చి ఆ కార్ని పేల్చేశారా, ఏ రిమోట్ కంట్రోల్ ద్వారానో, లేదా ఆత్మాహుతి దాడా, లేకపోతే ఇంకేమైనా టెక్నికల్ అంశాల వల్ల ఆ సిఎన్జి కారా లేకపోతే గ్యాస్ సంబంధించిన అంశాలు ఏమైనా ఉన్నాయా, బట్ అది రేర్ ఆఫ్ ది రేర్ అలాంటి సంఘటనలు జరగడం అన్నది కదా. ఇవన్నీ ఆరా తీస్తున్నారన్నమాట. అంటే ఏ 1% కూడా ఒక్కటి కూడా వదలకుండా. సో డెఫినెట్ గా ఏం జరిగింది ఏంటి అనేది మన కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అప్పుడు మనము ఈ సంఘటన వీళ్ళు చేశారు, ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఉంది అనేది మనం మాట్లాడొచ్చు. బట్ మనం కొన్ని విషయాలు విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఒకటి కలిపి గనక మనం ఆలోచిస్తే మనకు కొంత అవగాహన వస్తుంది. సేమ్ భారతదేశంలో నిన్న కొన్ని చోట్ల కొంతమంది నీచులను అరెస్ట్ చేశారు. భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళను కొంతమందిని అరెస్ట్ చేశారు. మన హైదరాబాదులో కూడా ఒక డాక్టర్ను అరెస్ట్ చేశారు. వాడు ఒక భయంకరమైన విష పదార్థాన్ని, ఆముదాల గింజలతో వచ్చినటువంటి ఒకదాన్ని తయారు చేసి వాడి దగ్గర చాలా పెట్టుకున్నాడు. దాంతోపాటు మరికొన్ని పదార్థాలు, నిషేధిత పదార్థాలు ఇవన్నీ చాలా పెట్టుకున్నాడు వీడు ఒక డాక్టర్. దీంతో పాటు మరో 2 డాక్టర్లను జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు అనుమానితులు. వాళ్ల ఇళ్లలో కూడా పేలుడు పదార్థాలు, తుపాకులు, ఇంకా చాలా సమాచారము, సామాగ్రి చాలా లభించాయి. సో ఇవన్నీ దొరికినటువంటి కొన్ని గంటలలోనే ఎర్రకోట దగ్గర ఆ పేలుడు జరిగేసరికి మనకు ఆల్రెడీ రెగ్యులర్ గా న్యూస్ చూస్తూ ఒక అవగాహన తెచ్చుకునే వాళ్ళకి బేసిక్ అవగాహన ఎలా వస్తుందంటే, భారతదేశంలో వీళ్ళు ఏదో చాలా భారీగా ప్లాన్ చేశారు, ఢిల్లీలో కూడా చాలా భారీగా ప్లాన్ చేశారు. టకాటక 3 డాక్టర్లు
1.5 డే గ్యాప్ లో అరెస్ట్ అయ్యేసరికి డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ అనేవాడు, ఇంకా మరో ఇద్దరు ఈ తీవ్రవాద నెట్వర్క్ లో భాగమైనటువంటి వాళ్ళు, వీళ్లకు భారీగా అంతర్జాతీయ సపోర్ట్ వస్తూ ఉంటుంది. పాకిస్తాన్ నుంచి కావాల్సినటువంటి సహాయ సదుపాయాలు, ఇన్ఫర్మేషను, డబ్బులు, ఆయుధాలు, రకరకాల నిధులు ఇవన్నీ కూడా వీళ్లకు వస్తూ ఉన్నాయి అన్న సమాచారము ప్రాథమికంగా కొంత మనకు వార్తల నుంచి చూస్తే అర్థం అవుతుంది. అంటే ఒక రకమైన ఉగ్రవాద దాడికి ఏదో భారతదేశంలో నిరంతరం ప్లాన్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ ప్లాన్స్ ని మన జాతీయ దర్యాప్తు బృందాలు, అలాగే వివిధ రాష్ట్రాలలో ఉండే దర్యాప్తు బృందాలు వాటిని నిర్వీర్యం చేస్తూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ ATS వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారంతో వాళ్ళు రంగంలోకి దిగి అధికారులు టెలిగ్రామ్ మెసేజ్లను డీకోడ్ చేసి 3 నిందితులను సరైన సమయానికి పట్టుకున్నారు. ఒక రెసిన్ ఫ్యాక్టరీ లాంటి ఒక సెటప్ చూసి అధికారులు కూడా షాక్ అయిపోయినటువంటి పరిస్థితి. సో వీడిని ఒకరిని పట్టుకున్నారు. వీడు డాక్టర్, చైనాలో MBBS చదివి వచ్చినటువంటి వాడు అని ప్రస్తుతం మనకు తెలుస్తోంది. వీడేమి ఓ సైకో కాదు, ఏమీ కాదు, వీడు ఒక ఉగ్రవాది. చాలా ప్లాన్తో తన జ్ఞానాన్ని ఈ విధంగా వీడు ఉపయోగిస్తూ ఉన్నాడు, దుర్వినియోగం చేస్తూ భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాడు. అంటే వీళ్ళ ప్లాను ఏంటి? ఇప్పుడు విషాన్ని అంత స్థాయిలో సేకరించి పెట్టుకున్నారంటే అంటే మంచినీళ్లలో కలపాలనా, దేవాలయాలలో ఉండే ప్రసాదాలలో కలపాలనా, సామూహికంగా విష ప్రయోగాలు చేసి చాలా మందిని చంపాలనా, ఏంటో మనకు తెలియదు. దాని మీద రకరకాల కథనాలు అవన్నీ అయితే వస్తున్నాయి పత్రికలలో. అంటే 100ల కొద్దీ జనాలు, 1000 కొద్దీ జనాలు హాస్పిటల్స్లో పడి ఏ కారణమో తెలియకుండా వాళ్ళు మరణిస్తూ ఉంటే, దేశమంతా భయంతో గజగజ వణికిపోతూ ఉంటే, అంటే హాస్పిటల్కి కూడా వెళ్లాలన్నా సరే భయపడేంతటి పరిస్థితిని తీసుకురావాలని చెప్పి వీళ్ళు ప్లాన్ చేశారా? అలాగే మొహమ్మద్ సుహేల్ అనేవాడు, ఆజాద్ అనేవాడు, వీళ్ళందరండి భయంకరమైనటువంటి నీచులు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు సేమ్ ఈ రోజే చాలా పెద్ద ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. హర్యానాలోని ఫరీదాబాద్ లో 360 కిలోల పేలుడు పదార్థాలు, AK-47 తుపాకులు, పెద్ద మొత్తంలో మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. అలాగే కాశ్మీర్లోని అనంతనాగ్లో వీడిని అరెస్ట్ చేశారు. డాక్టర్ ఆదిల్ అహ్మద్ అనేవాడిని అరెస్ట్ చేసి వాడిచ్చిన సమాచారం ఆధారంగా అల్ ఫలా హాస్పిటల్లో తనిఖీలు చేసి వాటన్నింటినీ కనుక్కున్నారు. వాడిని పట్టుకొని తోమితే ఎక్కడెక్కడున్నాయి చెప్పరా ఏంటి అంటే చెప్పారు. ఇక ఈ డాక్టర్ మొహియుద్దీన్ అనేవాడేమో వీడు మన హైదరాబాద్ లో దొరికాడు. మీరు ఎప్పుడైనా సరే గమనించండి, భారతదేశంలో రకరకాల ఉగ్రవాద చర్యలు, లేదు ఉగ్రవాదానికి ప్లాన్ చేసేవాళ్ళు, పేలుడుకు ప్లాన్ చేసేవాళ్ళు, రకరకాల భారత వ్యతిరేక కార్యకలాపాలకు ప్లాన్ చేసేటటువంటిది సంఘటన ఏది జరిగినా చాలా సందర్భాలలో వాటి మూలాలు హైదరాబాద్తో లింక్ అయి ఉండడము మన భారతదేశంలో ఉండే జాతీయ దర్యాప్తు బృందాలకు తెలుసు, పోలీసులకు కూడా తెలుసు. అంతెందుకు, నేను మీకు చాలాసార్లు చెప్పాను, మన హైదరాబాద్లో గోకుల్ చాట్, లుంబిని పార్క్ పేలుళ్లు జరిగినటువంటి రోజు చూస్తే ఒక చెత్త ట్రక్ పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చింది. ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఒక కొరియర్ కంపెనీ, రెగ్యులర్ కొరియర్ కంపెనీస్ కాదు, మనం ఎప్పుడు వినే కొరియర్ కంపెనీస్ కాదు, ఏదో ఈ త్వరక పేరేదో ఉంటది, నాకు గుర్తు రావట్లేదు, అలాంటి కొరియర్ కంపెనీ ద్వారా బుక్ చేస్తే చెత్త ట్రక్కులు వచ్చాయి. ఆ చెత్త ట్రక్కులలో ఓపెన్ చేసి చూస్తే దాంట్లో కట్టలు నోట్ల కట్టలు డబ్బులు బయటపడ్డాయి. ఆ నోట్ల కట్టల డబ్బులు పోలీసులు పట్టుకున్న కొన్ని గంటలకే ఈ హైదరాబాద్లో పేలుళ్ళు ఇవన్నీ కూడా జరిగాయి. అంటే చాలా సందర్భాలలో హైదరాబాదు లోపల మూలాలు బయటపడుతూ ఉండడము ఇది కూడా మనకు తెలిసిందే, గత చరిత్రలో ఉన్నదే. సో ఇప్పుడు కూడా హైదరాబాద్లో ఒక డాక్టర్ వాడు పట్టుబడ్డాడు. అయితే ఒకేసారి 3 డాక్టర్లతో సహా పలువురు తీవ్రవాద లింక్స్ ఉన్నటువంటి అనుమానితులు వాళ్ళందరూ పట్టుబడము, అదే రోజు ఢిల్లీ ఎర్రకోట దగ్గర ఒక కారు పేలడము, దాదాపు 10 మంది మరణించడము, చాలా మంది గాయాల పాలవడము, ఇవన్నీ లింక్స్ ఒకదానికొకటి యాడ్ చేసుకుంటూ చూస్తుంటేనేమో నిజంగానే వీళ్ళు ఏమైనా ప్లాన్ చేశారా? ఆ ప్లాన్ను చాలా భారీగా వీళ్ళు చేస్తే దాన్ని భగ్నం చేయడంతో ఎలాగైనా సరే ఏదో ఒకటి జరగాల్సిందే అని చెప్పి ఎర్రకోట దగ్గర ఆ పేలుడు జరిపారా? ఇవన్నీ మనకు మరికొన్ని గంటలలో బయటికి వస్తాయి. ఇప్పుడు చెప్పండి రా, ఎవర్రా మతోన్మాదులు? ఆలోచించండి. భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి 3 డాక్టర్లు ఒకే రోజు దొరకడము, వాళ్ళ దగ్గర తీవ్రవాదానికి కావాల్సినటువంటి సమాచారము, భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేయడానికి కావాల్సినటువంటి పనిముట్లు, నిధులు, ఆ నెట్వర్క్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా బయటకు వచ్చింది అని అంటేనే ఆలోచించండి. ఇంకా చాలా మంది తీవ్రవాదానికి మతం లేదు, మతానికి తీవ్రవాదం లేదు, ఇది మాట్లాడుతూ ఉన్నారు. అంటే నిలువెత్తు విషం నింపుకున్నటువంటి ఈ నీచులు ఇతర జాతులను పూర్తిగా తుడిచిపెట్టేయాలి అనే కార్యక్రమం లోపలికి దిగుతూ ఉన్నారు. కానీ మనలో చాలా మంది ఇంకా కళ్ళు తెరవరు. ఏంటంటే అందరూ సమానమే, సోదర భావము, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఆఖరకు భక్తి పాటలను కూడా మార్చి పాడినటువంటి చరిత్ర మన దగ్గర ఉంది. రఘుపతి రాఘవ రాజారాం
పతిత పావన సీతారాం, గంగా తులసి సాలగ్రామ్. ఈ పాటను పూర్తిగా మార్చి పాడి మన పెద్దల పెద్దలు మన మెదళ్ల లోపలికి ఇవన్నీ ఎక్కించి పెట్టారు. బట్ అవతలి వాళ్లలో సమానత్వ భావన, సోదర భావన ఉంటుందా లేదా అనేది పెద్ద ప్రశ్న. అసలు ఢిల్లీలో జరిగింది గనక, ఒకవేళ ఉగ్రదాడి గనక అయితే అసలు వాళ్లకు సహాయ సహకారాలు ఎవరిస్తున్నారండి? వేరే దేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు చేస్తున్నారు. మన దేశంలో ఒక వారం 10 రోజుల క్రితమే యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పారు. ఉత్తరప్రదేశ్ కు సంబంధించిన ఒక మత మార్పిడి రాకెట్ గురించి యోగి గారు మాట్లాడుతూ, వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటున్నారు? ఈ మత మార్పిళ్లు చేసే వాళ్లకు, లవ్ జిహాదుల కోసము మెల్లగా ప్లాన్ చేసుకుని మత మార్పిళ్లు చేసే వాళ్లకు విదేశాల నుంచి డబ్బులు వస్తున్నాయని మీరు అనుకుంటున్నారు. కాదు, మన భారతదేశంలోనే వస్తున్నాయి. మన భారతదేశంలోనే ప్రొడక్ట్స్ మీద హలాల్ సర్టిఫైడ్ అని చెప్పి ఉంటది. ఆ డబ్బులన్నీ వీళ్ళకి వెళుతూ ఉన్నాయి. అలా హిందువులే వాళ్ళకి తెలియకుండా మత మార్పిళ్ల కోసం డబ్బులు ఇస్తూ ఉన్నారు. కనీసం అవగాహన కూడా లేదు. చాలా మంది హిందువులకు నిద్రపోతూ ఉన్నారు. మా రాష్ట్రంలో మేము ఈ హలాల్ సర్టిఫైడ్ అనే దాన్ని నిషేధించి పారేశాము అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ గారు జస్ట్ వారం 10 రోజుల క్రితం మాట్లాడారు. నేను వీడియో తెలుగులోకి అనువాదం చేసి పెట్టాను. చూస్తారా చాలా మంది అంటే చూడరు. ఇది నాది కాదులే, నాకు సంబంధించిన విషయం కాదులే అనుకుంటారు. సరే, ఏం జరిగిందో ఏంటి అనేది మనకు కాసేపటి తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. అయితే ఒకటి మాత్రం నిజమండి, హిందువులు మాత్రం చాలా మంది నిద్రమత్తులో జోగుతూ ఉన్నారు. వాళ్ళు ఓట్లు వేసేటప్పుడే ఆ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. డైరెక్ట్ గా ఒక రాష్ట్రానికి చెందినటువంటి ముఖ్యమంత్రి ఒక ఉప ఎన్నికల్లో ప్రచారానికి వచ్చి డైరెక్ట్ గా ముస్లిం మతం పేరెత్తి చాలా ఓపెన్ గా మా కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు మద్దతు ఇస్తుంది, ముస్లింల వెంటే నడుస్తుంది మా కాంగ్రెస్ పార్టీ, ముస్లింలు అసలు ముస్లింలు లేకపోతే మా కాంగ్రెస్ పార్టీయే లేదు, మా కాంగ్రెస్ లేకపోతే ముస్లింలే లేదు అన్న రేంజ్ లో ఆయన మాట్లాడాడు. ఒక రాష్ట్రానికి చెందినటువంటి ఒక ముఖ్యమంత్రి. అయినా సిగ్గుసరం లేకుండా మళ్ళీ ఏ పార్టీకి ఓట్లేస్తారు? జస్ట్ వెయిట్ అండ్ సీ. ఈ భారతదేశంలో ఎన్ని పేలుళ్లు జరిగినా, ఏం జరిగినా అయినా సిగ్గురాదండి చాలా మందికి. నాకు డబ్బులు పడేస్తాను అనగానే, ఫ్రీగా బస్ ఇస్తాను అనగానే, ఫ్రీగా బస్ టికెట్ లేకుండా నువ్వు వెళ్ళొచ్చు అనగానే ఓట్లు గుద్దేయడమే. అసలు ఈ దేశంలో ఉన్నటువంటి నీచుల సహాయ సహకారాలు లేకుండా వేరే దేశంలో ఉన్నవాడు మన భారతదేశంలో పేలుళ్లకు కానీ రకరకాల ప్లాన్లకు కానీ వాడు ఏ ధైర్యం చేస్తాడండి? అసలు మన భారతదేశంలో ఉన్న వాళ్ళ సహాయ సహకారాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా సందర్భాలలో ఆ నెట్వర్క్ ను ఛేదిస్తూ ఉంటారు పోలీసులు గాని, జాతీయ దర్యాప్తు బృందాలు గాని, వీళ్ళందరూ గాని. అసలు మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళ సహాయ సహకారం లేకుండా ఏమైనా చేయగలుగుతాడా పాకిస్తాన్ లో ఉన్నటువంటి వాడు గాని, ఎవడైనా గాని? మరి ఎవడు సాయం చేస్తున్నాడు మన భారతదేశంలో వాళ్ళకి? ఏ మతానికి చెందినటువంటి వాళ్ళు ఎక్కువ సహాయం చేస్తున్నారు, ఎవడు సహాయం చేస్తున్నారు? ఆలోచించండి, మీకే తెలుస్తుంది. హైదరాబాద్ లో పట్టుబడినటువంటి వాడు, జమ్మూ కాశ్మీర్ లో పట్టుబడినటువంటి 2-3 డాక్టర్లు ఒకే రోజు పట్టుబడితే వాళ్ళ దగ్గర ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, విషము ఇదంతా పట్టుబడితే ఇంకా అర్థం కావట్లేదా జనాలకి? ఆలోచించండి.